స్వచ్ఛ హైదరాబాద్ కింద 425 యూనిట్స్ చేస్తే అందరు పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఆ కార్యక్రమాలు చేశారు. దాన్ని ఒక మోడల్గా తీసుకొని ఆ సబార్డినేట్స్ కూడా ఎవరెవరు ఏ ప్లేస్లో ఈ చెట్లు పెట్టేటువంటి కార్యక్రమం మీ పరిధిలో మీ ఏరియాలో నీకు అది కూడా మనం మొదలే ఫైనల్ చేసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ డేటా కూడా 20 తారీఖు వరకు వాళ్ళు ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. అంటే మొదలే ఆ మార్కింగ్ చేసుకోవాలి, ఇగో ఈ ఏరియాలో మేము పెడతాం, ఈ ఏరియాలో మేము పెడతాం అని చెప్పి. అయితే మాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఒకటే రోజు జూలై 11 నాడు ఒక 8 లక్షల నుంచి 10 లక్షల మంది పార్టిసిపేట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, మీకు ఎన్జిఓస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. దాంతోపాటు మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తోని వాలంటరీగా ప్రజలు కూడా చైతన్యంతో ముందుకు రావచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఐదర్ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్ ఈ విధంగా తీసుకున్నప్పుడు మా మేయర్ గారి సమక్షంలో ఉన్నటువంటి ఆ సెటప్ అంతా రావడానికి. అయితే అందరు అధికారులు కూడా సీనియర్ ఆఫీసర్ నుంచి జూనియర్ వరకు కింది స్థాయి అధికారి వరకు కూడా ఆ 11th రోజు జరిగే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే విధంగా డిజైన్ చేస్తున్నాం. దాంట్లో మీడియా పాత్ర, పాత్రికేయుల పాత్ర కూడా మీకు కూడా ఉంది. మీరు కూడా మరి ఏ ఏరియాని తీసుకొని చేస్తారో అనేటువంటిది కూడా మీరు ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది దయచేసి ఇది పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది. ఈరోజు చాలా డీటెయిల్గా రివ్యూ చేసినాం. మళ్ళీ 20 తారీఖు తర్వాత మున్సిపల్ మినిస్టర్ గారు రేపు ఎల్లుండి వస్తారు కాబట్టి మళ్ళీ 20 తారీఖు అంటే ఇప్పుడు మీటింగ్ ఎక్కడి వరకు వచ్చిందో అది కూడా మనం చేసుకుని పెద్ద ఎత్తున ఇది హరితహారం రాష్ట్రమంతా చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కలెక్టర్స్కి అందరికీ డైరెక్షన్స్ ఇచ్చారు. హైదరాబాదు కూడా భాగం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఈరోజు రివ్యూ మీటింగ్లో ఎన్నెన్ని లక్షలు ఎవరెవరు ఆల్రెడీ ఈ ప్లాంటేషన్ ప్లాన్ చేసి పెట్టినారు అనేది కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిటీలో 27 సెంటర్స్లో చెట్లు ఫ్రీగా ప్రొవైడ్ చేసేటువంటి కార్యక్రమం కూడా. అంటే ఇది 25 లక్షలు ఏంటంటే ఒక రోజు కోసం అది ప్లాన్ చేసింది, కానీ మన హైదరాబాద్కు కొన్ని కోట్ల సంఖ్యలో కావాలి. కొన్ని 27 సెంటర్స్ పెడుతున్నాము. ఆ 27 సెంటర్స్లో కూడా ఫ్రీగా ఆ ప్లాంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వేరియస్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండిఏ, హార్టికల్చర్ ఇవన్నీ మీకేందంటే అవి ఏ లొకేషన్స్లో దొరుకుతాయో కూడా మీకు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. చెట్ల హైదరాబాద్లో కూలిపోయే చెట్లు తప్ప మానవాళికి పనికొచ్చేటి అన్నీ ఇస్తారు. వేప, చింత, కానుగ, ఫ్రూట్ సెట్స్, మెడిసినల్ ప్లాంట్స్, ఇవాళ రకరకాల అసలు ఇప్పుడు చెట్లు మనకు ఈ వారం 15 రోజులకు వచ్చిన గాలులు వీటన్నిటితోటి ఇంకా ఈ రీఇంజనీరింగ్ చేసి ఏ చెట్లు అయితే బాగుంటాయి హైదరాబాదుకు అనే దాని గురించి స్పెషల్గా దాంట్లో ఇది చేస్తున్నారు మరి గౌరవ మంత్రివర్యులు. ఈరోజు మరి హరితహారంలో భాగంగా దాదాపు మరి హైదరాబాదు పరిసర ప్రాంతంలో హెచ్ఎండిఏ మరియు జిహెచ్ఎంసి పరిసర ప్రాంతంలో ఉండే అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దాదాపు ఒక 40 పైన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, మరి ప్రైవేటు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, మరి స్వచ్ఛంద సంస్థలు అన్నీ 84 పైన డిపార్ట్మెంట్లు ఇప్పటికీ మరి లైన్కి వచ్చినాయి. 84 డిపార్ట్మెంట్స్ ఇప్పటి లైన్లోకి వచ్చినాయి. మరి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, బిహెచ్ఎల్ కానీ, ఎన్జిఆర్ఏ కానీ, సర్వే ఆఫ్ ఇండియా కానీ ఇట్లా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం ఉంది. దాంతోపాటు సెంట్రల్ జైల్స్ ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ఇలా హైదరాబాదు పరిసర ప్రాంతంలో భూమి మీద ఉండే అన్ని డిపార్ట్మెంట్లను ఇవాళ దీంట్లో పార్టిసిపేట్ కావాలని చెప్పి అందరికి కూడా మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరు కూడా ఇలా విధిగా ఇలా హాజరయ్యారు. జూలై 11 రోజు మరి ఇంతకుముందు మరి పెద్దలు చెప్పినట్టు హైదరాబాదు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ పరిధిలో 10 కోట్ల చెట్లు మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ హరితహారం లాగా టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మరి జూలై 11వ తారీఖు 25 లక్షల చెట్లతోటి ఇదొక ఉద్యమం లాగా, ఇదొక ప్రజల్లో మరొక జిజ్ఞాస మరి ఏర్పరిచి మరి ఆ 10 కోట్ల టార్గెట్ కూడా పూర్తయ్యడానికి ఇదొక పునాది నాందిలాగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆ 10 కోట్ల మొక్కలు నాటడం అనేది కూడా ఒక లాంచ్
ప్లాన్ లాగా దీన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మరి రకరకాల పద్ధతిలో మరి జనాలకు రీచ్ అయ్యడానికి ఏ రకంగా ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి, ఎవరు ఎక్కడ అని చెప్పడానికి కూడా మరి ఇంతకుముందు మరి మంత్రి గారు చెప్పినట్టు ఏదైతే స్వచ్ఛ హైదరాబాద్లో మరి ఒక 10 రోజులు 15 రోజులు క్యాంపు పెట్టి మంత్రులు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ పార్టీ లీడర్స్ కానీ మరి అధికారులు కానీ ఏ రకంగా పార్టిసిపేట్ చేశారో ఒక 400 భాగాలుగా ఆ రోజు హైదరాబాద్ మొత్తం పంచుకొని హైదరాబాద్ అభివృద్ధి ఏమేం కావాలి, ఎక్కడెక్కడ ఏం లోపాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు స్వచ్ఛ హైదరాబాద్లో పార్టిసిపేట్ చేసిన టీంలు ఉన్నాయో మరి అదే టీములుగా 400 భాగాలుగా హైదరాబాద్లో పంచుకొని ఆ 400 భాగాల్లో ఉన్న మరి గవర్నమెంట్ డిపార్ట్మెంటు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, కాలేజీలు, స్కూళ్ళు వీటన్నిటి కూడా ఆ 400 భాగాల్లో ఏ భాగం కింద ఏమేమి వస్తాయో ఆ 400 సంబంధించిన టీములు కోఆర్డినేట్ చేసుకొని దీన్ని సక్సెస్ చేస్తానికి ఆ ఫార్ములా ప్రకారం పోవాలని చూస్తున్నాం. దీంట్లో మరి సామాన్య స్కూల్ విద్యార్థి నుంచి రాష్ట్ర ప్రథమ పౌరుని వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తానికి మరి రావడానికి కూడా ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి దీంట్లో ఒకళ్ళు ఇద్దరని కాదు, ఇలా జిల్లాల నుంచి కూడా మరి ఎంతోమంది సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా హైదరాబాద్లో మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతానికి రావాలని చెప్పి మరి ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ మరి వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా హైదరాబాద్లో జరిగే మరి ఒక మహత్తరమైన మరి హరితహారం మరి ఈ 25 లక్షల మొక్కలు నాటడం అనేది చాలామంది చూడడానికే వస్తానికి కూడా మరి ఉత్సాహంగా ఉన్నారు. దీంట్లో ఒక డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్లని కాదు, ఇలా మిలిటరీ వాళ్ళు కూడా ఉత్సాహంగా మరి 50,000 పైచీలకు వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. మరి కంటోన్మెంట్ నుంచి కూడా ఒక 50,000 టార్గెట్ పెట్టుకున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఇలా స్కూల్స్ మరి అన్ని ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఆర్గనైజ్ చేయడానికి స్కూల్ డిపార్ట్మెంట్లు కూడా మరి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మరి ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు మీడియా పాత్ర ఇలా గణనీయంగా ఉండాలి. ఇది సమాజానికి సంబంధించిన సోషల్ యాక్టివిటీ కాబట్టి ఇదొక ఉద్యమంలా తీసుకుపోవడానికి మరి ఇన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా ఏ అంశం మీద కూడా మరి ఇన్ని డిపార్ట్మెంట్ కలిసికట్టుగా వచ్చిన సందర్భం లేదు. ఫస్ట్ టైం హైదరాబాద్లో ఉన్న మరి గవర్నమెంట్, ప్రైవేట్ కలిపి 84 డిపార్ట్మెంట్లు ఇప్పటికే వచ్చినాయి. ఇంకా కొన్ని చాలామంది కూడా మరి ఇంకా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం, చాలామంది వస్తామని చెప్పి కూడా వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున హరితహారాన్ని తీసుకుపోవడానికి మీ పాత్ర కూడా మరి చాలా వరకు మీరు పోషించాల్సిన అవసరం ఉంటుంది మీరు కూడా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున హరితహారం ఇన్ని కోట్ల మొక్కలు నాటే మరి హైదరాబాద్ను మరి ఒక గతంలో భాగ్యనగర్ అంటే మరి బాగ్ అంటే తోటలు ఉండే భాగ్యనగరం, మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వస్తేనే చలిపెడుద్దనే పరిస్థితి ఉండే పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకు. మరి ఆ రకంగా హైదరాబాద్ను మరి గతంలో ఏ రకంగా తోటలతోటి పచ్చదనంతో ఉందో హైదరాబాద్ను ఆ రకంగా మరి తీర్చిదిద్దే రాబోయే కాలంలో వర్షాలు కానీ వాతావరణం కానీ ఆ రకంగా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక పక్క మరి గవర్నమెంటు మరి ఇక్కడ ఉన్న అలైడ్ డిపార్ట్మెంట్లు అందరూ ఈ రకంగా చేస్తుంటే మరి కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్ల పేరిట ఇవాళ మరి హైదరాబాద్లో జరిగే అభివృద్ధిని కానీ మరి దానికి సంబంధించిన రోడ్ డెవలప్మెంట్ కానీ మరి ఫ్లైఓవర్స్ కానీ మరి ప్రజల అవసరాల కొద్దీ వేస్తుంటే మరి కొంతమంది పని కట్టుకొని దాన్ని విమర్శించి దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలి, ఏదో ఎన్జిఓల పేరిట్నా ఇంకో పేరిట్నా ఎక్కడ అడ్డుకొని గవర్నమెంట్ చేసే మంచి పనులు అడ్డుకోవాలనే ఉద్దేశంతో పని కట్టుకొని పోతున్నారు. ఇలా మరి గవర్నమెంట్ ప్రాజెక్టులు ప్రజలకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడనో రోడ్డు వేస్తే, ఎక్కడనో ఫ్లైఓవర్ వేస్తే మరి ఏ రకంగా కూడా మరి దీన్ని హరితహారం గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోయే ప్రయత్నంలో మరి కొన్ని అట్లాంటి కార్యక్రమాలు కూడా చేయకుండా ఈ హరితహారం ఒక పద్ధతిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి సమాజానికి ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ తీసుకునే కార్యక్రమాన్ని ప్రమోట్ చేయవలసిందిగా మరి మీడియా పాత్ర కూడా మీ పాత్ర మీరు పోషించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.